ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. అబ్రహాం ఎప్పుడు లేచినాడు? తెల్లవారినప్పుడు లేచినాడు. ఆయన లేచేది ఒక కార్యం కొరకు. ఎందుకంటే ఇక్కడ ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది, సొదొమ గొమొర పట్టణములు నాశనం అయిపోతుంది. అప్పుడు అబ్రహాము తెల్లవారి లేచి చూస్తున్నాడు అన్నమాట. దేవుని సన్నిధిలో నిలిచి గమనిస్తున్నాడు. 28వ వచనం. సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుండే. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. హల్లెలూయా. మీరు ఎక్కడన్నా చూడండి, ఉదయం లేవగానే ఆ ఉదయం లేచిన ఆ యొక్క ప్రతిఫలం వెంటనే మీరు చూస్తూ ఉంటారు. అబ్రహాం తెల్లవారినప్పుడు లేచి దేవుని సన్నిధిలో నిలుస్తున్నాడంట. ఆయన బంధువు లోతు, తన కుటుంబం మరి సొదొమ గొమొర నాశనమైనప్పుడు అగ్ని గంధం కూర్చున్నప్పుడు నశింపకుండా దేవుడు వారిని కాపాడినట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఉదయం లేచి దేవుని సన్నిధిలో మనం నిలిచి మనము ఇంకా రక్షింపబడని మన బిడ్డల కొరకు కానీ బంధువుల కొరకు కానీ ప్రార్థన చేసినప్పుడు లోతును కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా రక్షించినాడో అదే విధంగా మన కుటుంబంలో ఉండే వారిని కూడా తప్పకుండా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎప్పుడు లేచినాడు? తెల్లవాడినప్పుడు లేచి దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన 59వ కీర్తన 1వ వచనం. హెడ్ నోట్లో మీరు చూస్తున్నారు. దావీదును చంపుటకు సౌలు పంపిన వారి ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు రచించిన కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు. ఇది ప్రార్థన ఈరోజు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించు. ఆయన తప్పించే దేవుడు కదా, దేవుడు మనల్ని తప్పిస్తాడు. నన్ను అడిగితే ప్రథమ శత్రువు సాతానుడే. వాడు మనల్ని తన వలయంలో చిక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. నీ దృష్టిని మళ్లించడానికి ప్రతి దినము ప్రయత్నిస్తూ ఉంటాడు. మన విరోధి, అపవాది మన విరోధి. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి సాతాను పన్నాగముల నుండి దేవుని బిడ్డలు రక్షింపబడాలి. అలాగే మానవులు ఉంటారు మనకు శత్రువులు, వారి చేతిలో నుండి కూడా దేవుడు మరి విడిపిస్తాడు, తప్పిస్తాడు. దావీదు మరి ప్రార్థన చేస్తున్నాడు. సౌలు తన ప్రాణాన్ని వెంటాడుతున్నాడు. దావీదు ప్రార్థిస్తున్నాడు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించు. వాక్యంలో దేవుని బిడ్డల శత్రువులు, ఆ శత్రువులు తప్పకుండా ఓడిపోతారు. ఎందుకంటే దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు, శత్రువుల పక్షం ఉండడు. మన పక్షమందు దేవుడు ఉన్నాడు కాబట్టి విజయము శత్రువులకు రాదు. ఎవరికి వస్తుంది? దేవుని ప్రజలకే వస్తుంది. దేవుని స్తోత్రం. ఆయన తన ప్రజల పక్షాన యుద్ధములు చేస్తాడు కనుక దేవుడు మన పక్షమందు ఉండాలి. శత్రువుల చేతిలో నుండి మనం విడిపింపబడతాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్పకుండా జయము మనకు అనుగ్రహిస్తాడు. ఇది ప్రార్థన. శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. క్రొత్త నిబంధనలో ఉంది. యేసుప్రభు బోధిస్తున్నాడు, నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అని అంటున్నాడు. వారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. నిన్ను హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది చాలా గొప్ప మరి జ్ఞానం క్రొత్త నిబంధనలు యేసు ప్రభు మనకు అనుగ్రహించినాడు. మరి కీర్తనకారుడు 23వ కీర్తనలు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజన బల్ల సిద్ధపరచును. మేలు అనుభవిస్తావు. ఈరోజు నామము 68వ కీర్తన 5వ వచనం. Psalm 68:5. తన పరిశుద్ధాలయం మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్యి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాలయం మందుండు దేవుడు అదొక నామం. తండ్రి లేని వారికి తండ్రి మరొక నామం. విధవరాండ్రకు ఆయన న్యాయకర్త. హల్లెలూయా. ఎన్ని నాములతో దేవుణ్ణి పోడినా అది తక్కువే. ఎందుకంటే దేవుడు అంత గొప్పవాడు. తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. మరి ఒక చోట విధవరాండ్రతో అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, సర్వలోకమునకు రక్షకుడు. హల్లెలూయా. అంటే
గొప్ప అభయవాక్కులు వాక్యంలో నువ్వు చూస్తావు. పరిశుద్ధ గ్రంథంలో భర్త లేని వారు బాధపడే అవసరం లేదు, తండ్రి లేని వారు చింతించే అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటున్నారు. ఈ నామము క్రిందికి వచ్చేస్తున్నాం మనం. ఒక్కొక్క నామము మనము వింటున్నప్పుడు, వల్లిస్తున్నప్పుడు, నోటితో పలుకుతున్నప్పుడు ఎంతో ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే నామంలో శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాగ్దానము ఆది కాండము 26:12 జెనసిస్ 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. హల్లెలూయా. నాకు ఎంత ఇష్టమో ఈ మాట. ఇస్సాకు శ్రమను దేవుడు 100 100 ఆశీర్వదించినాడు. విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. ఇది వాగ్దానం. ఇది యూపీఎఫ్ పట్ల కూడా నేను మరి దీన్ని నడిపించే దర్శనం కలిగి ఉన్న దేవుని సేవకురాలు నేను పొందుకుంటున్నాను ఈ వాగ్దానం. యూపీఎఫ్లో మనము విత్తనం వేసి 100 ఫలము పొందుకోవాలి. మనకు 100 ఫలం అంటే 100 ఆత్మలు అన్నమాట. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాడు. నీ చేయి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే కదా దేవుణ్ణి ఆశ్రయించడం. వై వి డిపెండ్ ఆన్ గాడ్, వై వి ట్రస్ట్ ఇన్ గాడ్, బికాస్ గాడ్ గివ్స్ అస్ రివార్డ్ ఫర్ ఆల్ ద లేబర్ యూ డూ. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని, కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును 100 ఆశీర్వదించినాడు. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడు ఆయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. దేవుడు దీవించే దేవుడని నమ్మాలి. ఈ వాగ్దానం పొందుకోవాలి. 100 ఫలం నాకు దయచే ప్రభువా. నీ సేవలో 100 ఫలం, నీ ఆదాయములు, నువ్వు కష్టార్జితం, కష్టం చేస్తున్నావు, దానికి ఫలం దయచేయమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యము ఇస్తుంది. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అంటే దేవుడు లేకుండా నువ్వు అభివృద్ధిలోకి రావు అని అర్థం అనమాట కదా. యోహాను సువార్త 15 ఉంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక ఆయనలో నువ్వు ఉండాలి. నిన్ను ఫలింపజేస్తాడు, నీకు అభివృద్ధి దయచేస్తాడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ ఇస్సాకును ఆశీర్వదించాను గనుక ఆ వ్యక్తి మిక్కిలి గొప్పవాడాయను అని వాగ్దానం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈరోజు ఆదేశం 2 కొరింథీ 6:14 2 Corinthians 6:14. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు. ఇది ఒక ఆదేశం. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. అంటే మనం అవిశ్వాసులతో జోడు కలిసి ఉండకూడదని వాక్యం ఆదేశం సెలవిస్తుంది. దేవుని వాక్యం తప్పకుండా బోధించాలి అవిశ్వాసులకు. వారితో మరి నువ్వు ఎక్కువగా సాంగత్యం చేసి వారి పద్ధతులన్నీ నేర్చుకోవడం కాదు. వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం. బెలియాలంటే సాతానుడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. 1 Samuel 1st chapter 19th verse. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. ఇక్కడ హన్నా గురించి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. హన్నా గొడ్రాలు. మరి ఎల్కానాకు 2 భార్యలు. పెద్ద భార్య పేరు పెనినా, రెండవ భార్య హన్నా. పెద్ద భార్య పెనినాకు గర్భఫలం ఉంది, సంతానం ఉంది. కానీ ఈ హన్నాకు గర్భఫలం లేదు, గొడ్రాలు. ఆమె ఎంతో ఏడుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై దేవుని మందిరంకి వచ్చి ఆమె దుఃఖాన్ని వెళ్ళగలుగుతుంది. అంటే ప్రార్థన చేస్తుంది. ఆమె చాలా ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఏలి అంటున్నాడు ఆమెతో 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా
ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందును గాక. నేను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాటి నుండి దుఃఖముగా ఉండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామోలను తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి స్త్రీ ఉదయమే లేచింది. షీజ్ అన్ యాక్టివ్ లేడీ, చురుకైన స్త్రీ, ప్రార్థనలో చురుగ్గా ఉంది. మరి ఆమె మరి దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసి మరి దేవుని యాజకుడు చెప్పిన మాటను నమ్మింది. అప్పటి నుండి ఏడవడం మానేసిందట. మరి ఉదయమే లేచింది, వేగమే లేచి తిరిగి తన సొంత ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు ఆమెను కనికరించి ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనే కుమారుని అనుగ్రహించినాడు. ఇశ్రాయేలులోకి వెళ్ళ గొప్ప ప్రవక్త సమూయేలు. అంతటి ప్రవక్తకు తల్లిగా మారిపోయింది. అంటే ఉదయకాలము మనము వేగరమే లేచి దేవుని సన్నిధిలో నిలుచుండి మన ప్రార్థనలు యాచనలు దేవుని తెలియజేసినప్పుడు తప్పకుండా ఫలము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. దీవెనకు ముందు వారు ఉదయం లేచినట్టు, జయానికి ముందు వారు ఉదయం లేచి ప్రార్థించినట్టు, దేవుని మాటలు వినడానికి కూడా ఉదయమే లేచి దేవుని సన్నిధిలో భక్తులు నిలిచినట్టు వాక్యంలో చూస్తున్నాం. అంటే ఏ గొప్ప కార్యము నీవు దేవుని కొరకు చేయాలన్నా, నీ కుటుంబం కొరకు కూడా నీవు మేలు పొందుకోవాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో ఉదయం నువ్వు లేచి మరి దేవుని సన్నిధిలో గడపాలని నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ప్రార్థన 90వ కీర్తన 17వ వచనం. ఇది మోషే రాసిన కీర్తన 17వ వచనం. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచు. మా చేతి పనిని స్థిరపరచు. దేవుని ప్రసన్నత మన మీద ఉండాలి. అంతకంటే ముందు 16వ వచనం చూడండి. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూ. దేవుని కార్యాలు తరతరాలు ఉంటాయి, పిల్ల తరం వరకు ఉంటుంది. అది దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. భక్తుడు ప్రార్థిస్తున్నాడు, నీ కార్యము నీ సేవకులకు కనపరచు. దేవుడు ఎప్పుడు కూడా తన సేవకులకు తన కార్యాలను కనపరుస్తాడు. వాక్యంలో చూసినప్పుడు మోషేకు తన మార్గములను ఆయన బయలుపరిచినాడు. ప్రజలకు దేవుని కార్యాలను దేవుడు చూపెట్టినాడు. అంటే దేవుడు తన భక్తులకు మరి దైవ కార్యాలు బయలుపరుస్తూ ఉంటాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ సేవకులకు నీ కార్యము కనుపరచు, వారి కుమారులకు నీ ప్రభావము చూ. అంటే నీ యొక్క మహాత్మ్యము తరతరములకు నీవు కనపరచాలి అని ప్రార్థన. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవుని ప్రసన్నత మరి దేవుని ప్రజలకు ఎప్పుడు అవసరమై ఉన్నది. మరి మా చేతి పనిని మాకు స్థిరపరచు, మా చేతి పనిని మాకు స్థిరపరచు అని 2 సార్లు ఉంది ఆ ప్రార్థన. చేతి పనిని స్థిరపరచు అన్నప్పుడు మానవుడు ఎన్నో కార్యాలు తలంస్తుంటున్నాడు, ఆలోచిస్తుంటాడు, ఎన్నో కార్యాలు చేపడతాడు, ఎన్నో పనులు చేయడానికి పూనుకుంటాడు. కానీ వాటన్నిటిని స్థిరపరిచేది ఎవరు తెలుసా? దేవుడే. హల్లెలూయా. స్థిరపరిచేది దేవుడే. ఒక ఇల్లు కడతారు కదా, ఇంత కష్టపడి ఇల్లు కడతారు. కానీ చాలామంది ఇల్లు కడతారు కానీ ఆ ఇంట్లో ఉండలేరు. ఎందుకంటే అప్పు తీసి ఇల్లు కడతారు, మరి అప్పు తీర్చడానికి ఆ ఇల్లు అమ్మేస్తున్నారు. అంటే ఇలాంటి కార్యాల్లో మరి దేవుని కృప వారి మీద ఉందా అని ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే దైవ చిత్తాన్ని కనుక్కునే వారు ఆ ఇల్లు కట్టడానికి పూనుకున్నారా, ఆ పెళ్లి చేయడానికి పూనుకున్నారా? అంటే ఒక కార్యము ఆరంభించక ముందు తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని వెతకాలి. వెతికి నువ్వు అడుగు వేసినప్పుడు ఆ కార్యాన్ని స్థిరపరిచేది ఎవరు? దేవుడే. దేవుడే స్థిరపరుస్తాడు, నీ చేతి పనిని స్థిరపరుస్తాడు. నామము దానియేలు గ్రంథం 2:28 ఒక మాట ఉంది. దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంటే మన నామం మర్మములు బయలుపరచు దేవుడు. హల్లెలూయా. ఆయన మర్మములు బయలుపరచు దేవుడు. నీకు పరిశుద్ధ గ్రంథం నుండి మర్మములు తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఆశ. దేవా, ఈ మర్మములు, గూఢమైన సత్యములు, మేము గ్రహింపలేని గొప్ప కార్యములు మాకు బయలుపరచమని ప్రార్థించారు కదా. సింపుల్ ప్రేయర్స్ అందరు చేస్తారు కదా. ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, గర్భఫలం కావాలి, ఇల్లు కట్టాలి, మరి ఇవన్నీ మామూలు ప్రార్థనలే. కానీ గొప్ప ప్రార్థనలు చేయాలి. దేవా,
మర్మములను మాకు బయలుపరచు. దానియేలు దేవుని జ్ఞానం కలిగిన వాడు. ముమ్మారు ప్రార్థన చేసేదంట. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకరించి పరమందున్న దేవునితో ప్రార్థన చేసిన వానికి దేవుని మర్మములు బయలుపరచకుండా ఎలాగుంటాడు? యెహోవా యందు భయభక్తులు గల వారికి తన మర్మము తెలిసే ఉన్నదట. దేవుడు తన సేవకులకు చెప్పకుండా ఒక్క పని చేయడట. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఆమోసు 3:7 ఉంది, తన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఒక్క పని కూడా చేయడంట. తన భక్తులకు అంతా బయలుపరుస్తూ ఉంటాడు. మర్మములను దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. పేతురు వద్ద వచ్చినాడు గారెడి సీమోను, నాకు పరిశుద్ధాత్మ ఇవ్వమన్నప్పుడు పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇలాగ ఉండాలి. UPF లో ప్రతి ఒక్కరు ఇలాగ తయారు కావాలి. ప్రతి ఒక్కరు వివేచించే శక్తి పొందుకోవాలి. హల్లెలూయా. యూ షుడ్ నో ద ఇంటెంట్స్ ఆఫ్ ఎ పర్సన్. అది దేవుని శక్తి అన్నమాట. కేవలం అడుక్కొని పొందుకోవడం కాదు. అంటే ఏదో మన ఈ లోకరీతిగా ఉన్న కార్యాలు అడగడం కాదు. దైవిక సంబంధమైన కార్యాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మర్మములను బయలుపరచుగల దేవుడు. చేతులెత్తి 3 సార్లు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన మర్మములు బయలుపరుస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని మర్మములన్నీ నీకు తెలిసే ఉంటుందని 25వ కీర్తన 14వ వచనం ఒకసారి చూడండి. Psalms 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. హల్లెలూయా. అన్ని తెలియజేస్తాడు. నీకు ఇంటి వారి సంగతులు కూడా బయలుపరుస్తాడు. సంఘంలో ఉన్న వారి సంగతులు బయలుపరుస్తాడు. సేవలో ఉండే వారి సంగతులు బయలుపరుస్తాడు. అంతా స్పష్టం చేస్తాడు దేవుడు. తన బిడ్డలకు బయలుపరచకుండా ఆయన ఉండడు. తన మర్మములను బయలుపరుస్తాడు. తన నిబంధనను తెలియజేస్తాడు. దానియేలు మరి అన్య రాజ్యంలో ఉన్నాడు, అన్య రాజు దగ్గర ఉన్నాడు. అక్కడ ఎంతమంది శకునగాండ్రు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు. వారికి ఎవరికి దర్శనం భావమును బయలుపరచలేదు. కానీ దేవుని యందు భయభక్తులు గల దానియేలుకు సకల మర్మములను దేవుడు బయలుపరిచినాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి రివీల్స్ ఎవ్రీ సీక్రెట్. కనుక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఈ నామమెత్తి పట్టి ప్రార్థన చేయాలి. దేవా, మర్మములను బయలుపరిచే దేవుడు, నీ వాక్యం చదువుతుండగా నీ మర్మములు నాకు తెలియజేయి. నాకు తెలియని గూఢమైన సంగతులను నాకు బోధించు. ఇర్మియా 33:3 ఉంది, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. వాగ్దానము. కీర్తనలు 75:7 వచనం. Psalm 75:7. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. హల్లెలూయా. 6వ వచనం చూడండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఇదెప్పుడు నీ హృదయంలో, నీ మదిలో లెట్ ఇట్ బి ప్రింటెడ్, ఇంప్రింట్గా ఉండాలి, తలలో ముద్రింపబడాలి. తూర్పు నుండి రాదు నీకు హెచ్చు, పడమటి నుండి రాదు నీకు హెచ్చు, అరణ్యం నుండి నీకు, అరణ్యం అంటే సౌత్ అనమాట. ఇంగ్లీష్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని ఉన్నది. ప్రమోషన్ కమత్ నైదర్ ఫ్రమ్ ద ఈస్ట్, నాట్ ఫ్రమ్ ద వెస్ట్, నాట్ ఫ్రమ్ ద సౌత్. అరణ్యం అంటే సౌత్గా అక్కడ ట్రాన్స్లేషన్ చూస్తున్నాము. మరి దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించు. హల్లెలూయా. ఇది కూడా UPFలో వచ్చే ప్రతి ఒక్కరు, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచార్యం చేసే వాళ్ళైనా అందరు గమనించాల్సిన గొప్ప సత్యం. దిస్ ఈజ్ అవర్ మోటో. గాడ్ రైజెస్ హిస్ పీపుల్. దేవుడే తన ప్రజలకు ఏం చేస్తున్నాడు? హెచ్చు కలగజేస్తున్నాడు. హెచ్చు ఎక్కడి నుండి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. తను తాను హెచ్చించుకున్నవాడు తప్పకుండా తగ్గింపబడతాడు. డోంట్ ట్రై యువర్ మెథడ్స్ టు గెట్ ఏ గుడ్ నేమ్, గుడ్ పొజిషన్. సొంతగా చాలా మందికి అలవాటు, సొంత డప్పు ఏం చేస్తారు? వాయిస్తారు గట్టిగా. కానీ అందరికి తెలుసు దేవుడే తీర్పు తీర్చువాడు. ఒకరిని ఆయన తగ్గిస్తున్నాడు, మరి ఒకరిని ఆయన హెచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ గాడ్ ఈజ్ ద ఎగ్జాల్టర్. దేవుడే నేను హెచ్చిస్తున్నాడు. సొంతంగా ఏం చెప్పుకునే అవసరం లేదు. ప్రభు మెచ్చుకున్న వాడే ధన్యుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి.
అందుకే అలాంటి గర్వము అహంకారం ఉంటే వదిలిపెట్టాలి. యేసు నామములో 40 రోజుల్లో పరిశుద్ధమైపోవాలి, యేసు రక్తము చేత కడగబడాలి. హల్లెలూయా. అలాంటి అహంకారము నిన్ను అణిచివేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా అహంకారాన్ని ఎదిరించి దీనులకు ఆయన కృపను ఇస్తాడు. హల్లెలూయా. నీకు కృప పోగొట్టుకుంటావు, దేవుని మరి ప్రేమ పోగొట్టుకుంటావు, దేవుని యొక్క మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే ఎల్లప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు స్వభావం కొరకు నువ్వు అడగాలి. యేసు ప్రభు ఎంత చక్కని మాదిరి చూపెట్టినాడు. ఆ 12 మంది శిష్యులు పాదములు కడగాల్సిన అవసరం ఏముంది? సృష్టికర్తకు మనకు మాదిరి చూపెట్టినాడు అన్నమాట. ఆయన ప్రభు అంతటి వాడై ఉండి మట్టి పురుగుల పాదాలు గడిగితే మనం ఎంత తగ్గించుకోవాలి, ఇంకా ఎంత తగ్గించుకోవాలి. అందుకే అంటాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చిన, నా ప్రాణమునే క్రయధనముగా పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన. మరి తన సేవకులు కూడా అలాగే ఉండాలి. ప్రభు మనకు రోల్ మోడల్గా ఉన్నాడు, ఆయన మనకు ముందు నడుస్తున్నాడు, ఆయనను మనం వెంబడిస్తున్నాము, మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాం. డినై యువర్ సెల్ఫ్. దేవా ఇలాంటి తగ్గింపు జీవితం నాకు దయచేయి. చూడండి, కుటుంబము చీలిపోవడానికి కారణం గర్వం, అహంకారం. అక్కడ స్త్రీ తగ్గించుకుంటే తప్పకుండా కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుని కనికరము ఆ పిల్లల మీద ఉంటుంది. ఎక్కడ గర్విష్ఠులై ఉంటారో తప్పకుండా అక్కడ కలహాలు ఉంటాయి. గర్వము వల్లనే జగడము పుట్టును. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావు అక్కడ దేవుని సమాధానం వచ్చేస్తుంది. సంఘంలో కూడా కలహాలు ఎవరి ద్వారా వస్తుందంటే గర్విష్ఠుల ద్వారానే వస్తుంది. తగ్గించుకొని పెద్దలు చెప్పిన మాట విని అణుకుతూ ఉండే వారికి తప్పకుండా మనుషుల దయ, దేవుని దయ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి రాదు. దేవుడే ఒకరిని తీర్పు తీరుస్తున్నాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తున్నాడు, దేవుడే ఒకరిని హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆదేశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయము 3వ వచనం. ఆదేశం, మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచు నా సంతోషము సంపూర్ణము చేయడి. 3వ వచనం ఆదేశం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. హల్లెలూయా. ఈ స్వభావం నీకుందా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, వింటున్నావు, నీ స్వభావం నీకుందా? నీకంటే యోగ్యురాలుగా మరి ఒకరిని ఎంచడానికి ఉన్న ఆ తగ్గింపు స్వభావం ఉండాలని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి, ఏక ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించాలి, ఏక భావం కలిగి ఉండడానికి, ఒక్కదాని అందే మనసు ఉంచడానికి అంటే యూనిటీ. ఎక్కడ ఐక్యత ఉంటుంది, ఎక్కడ దేవుని ప్రేమ ఉంటుందో అక్కడే దేవుని మరి ఈ స్వభావం ఐక్యత ఉంటుంది, ఏక మనసు ఉంటుంది. ఇక్కడ ఆదేశం ఏంటి? కక్ష చేత గాని వృధాతిశయము చేత గాని ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యునిగా ఎంచు. ఒకనంటే ఒకడు యోగ్యునిగా ఎంచుకుంటున్నాడా? అందరికంటే గొప్ప నేనే అనుకుంటున్నాడు కదా. అందరికంటే ఎక్కువ జ్ఞానం నాకే ఉంది, నేను చేసిన కార్యాలు ఇంకొకటి చేయలేడని అనుకుంటున్నారు. రోమా మరి రాజ్యంలో ఆయన చదువు అభ్యసించినాడు, సన్హెద్రిన్ సభలో సభ్యుడు, ఆయన బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఎంత గర్వించవచ్చు, ఎంత తగ్గించుకుంటున్నాడంటే తక్కిన అపోస్తలను తనకంటే ఎక్కువగా ఎంచుతున్నాడు. ఇదిగో నేను పాపులలో ప్రధానుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసి నేను హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వాక్యం అద్దం అంటే మా యొక్క అవకతవకలన్నీ కూడా చక్క చేసే నీ పరిశుద్ధమైన వాక్యం కొరకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా మేము నడుచుకోవాల్సిన మార్గం మీకు బోధిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యము మాకు వెలుగై ఉంది కనుక నీకు స్తోత్రం. ప్రభువా మరి హన్నా గురించి మేము ధ్యానించినాము. ఆమె ఉదయముననే లేచింది, దైవజనుడు చెప్పిన మాటను అక్షరాలను నమ్మింది, హృదయంలో విశ్వసించింది, వెళ్ళింది తన భర్త దగ్గర. వెంటనే దేవుడు ఆమె గర్భమును తెరిచినాడు. సమూయేలు ప్రవక్తకు ఆమె తల్లిగా మారిపోయిందని మేము చూస్తున్నాం. అలాగే ప్రభువా మోషే ప్రార్థిస్తున్నాడు, దేవా నీ ప్రసన్నత మాకు చూపు, మా చేతి పనిని స్థిరపరచు, మా చేతి పనిని మాకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాడు. దేవా ప్రార్థన తప్పకుండా మీరు వింటారు, మేము కూడా చేసే ప్రతి పనిని మీరు స్థిరపరచగలరని మేము నమ్ముతున్నాం. మర్మములను బయలుపరచు గొప్ప దేవుడు మాకున్నాడనే విశ్వాసము మాకు దయచేయండి. గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే తండ్రి హెచ్చు నీ యొద్ద నుండి వస్తుందనే జ్ఞానం ఈ రోజు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవ కక్ష చేత గానీ
తండ్రి మిష చేత కాదు, వృద్ధాతిశయం చేత కాకుండా ఏక మనసు ఏక భావం కలిగి ప్రేమతో మేము ఇతరులను మాకంటే గనులుగా ఎంచుకోవడానికి ఉన్న ఆ యొక్క తగ్గింపు స్వభావం మాకు ఎల్లవేళలా మీరు దయచేయమని, గర్వము అహంకారము మా మనసులో ఉంటే యేసు రక్తం చేతను కడిగి మా హృదయములు శుద్ధి చేయమని, బలిష్టమైన నీ రెక్కల క్రింద దీన మనసులో ఉన్నప్పుడు తగిన కాలమందు నీవు హెచ్చించే గొప్ప దేవుడు అని నీ కొరకు కనిపెట్టే జ్ఞానం మాకు దయచేయండి. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ